I am Dr. S. Anjaya, Professor of History, Usmania University, from Hyderabad, IGNOU Regional Center. ఈరోజు బిహెచ్ఐసి 132 బుక్లో నుంచి హిస్టరీ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 300 AD టు 1206 AD ఈ బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 10 ఎమర్జెన్స్ ఆఫ్ రాష్ట్రకూటాస్, రాష్ట్రకూటుల ఆవిర్భావము మరి వారి యొక్క కాంట్రిబ్యూషన్ ఈ లెసన్లో యూనిట్ 10వ లెసన్లో మనం ఈరోజు లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోతున్నాం. రాష్ట్రకూటుల ఆవిర్భావము, వాళ్ళ యొక్క మరి కాంట్రిబ్యూషన్, మనం ఈరోజు మనం ఈ లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోతున్నాం. యూనిట్ నెంబర్ 10. మరి రాష్ట్రకూటులు అంటే ఎవరు? రాష్ట్రకూటులు అంటే రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి రాష్ట్ర పాలకులే మరి ఈ రాజులుగా మారటాన్ని రాష్ట్రకూటులు అంటారు. రాష్ట్ర పరిపాలకులు, రాష్ట్ర ఫ్యూడల్ లార్డ్స్ ఆఫ్ రాష్ట్ర పరిపాలకులే రాజులుగా మారటం, రాజులుగా ప్రకటించుకోవటాన్ని రాష్ట్రకూటులు అంటారు. మరి వీళ్ళు ఎవరు? వీళ్ళు రాష్ట్రకూటులు అనే వాళ్ళు కొన్ని తెగలుగా గుజరాత్లో లతా నుంచి పరిపాలించే వాళ్ళు కూడా రాష్ట్రకూటులుగా ఉన్నారు. అట్లా కాకుండా మరి కర్ణాటకలో లాతూర్లో, బీదర్ డిస్టిక్లో ఉన్నటువంటి లాతూర్లో పరిపాలించేటువంటి వాళ్ళు రాష్ట్రకూటులుగా ఉన్నారు. రాష్ట్రాన్ని పరిపాలించేవారు 2 తెగలు ఉన్నాయి, 2-3 తెగలు ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనది 2 తెగలు. వీళ్ళు ఏ వంశానికి చెందినటువంటి వాళ్ళు అంటే వీళ్ళు సత్యకి వారసులు, అంటే యాదవుల సంతతికి చెందిన వాళ్ళుగా మనం చెప్పబడుతున్నది. వీళ్ళల్లో మరి బీదర్ డిస్టిక్లో, బీదర్ డిస్టిక్లో ఉన్నటువంటి కర్ణాటకను ఏలేటువంటి రాష్ట్రకూటులు అంటే రాష్ట్ర పరిపాలకులు, ఫ్యూడల్ చీఫ్స్ అయినటువంటి దంతిదుర్గుడు మరి చాళుక్య రాజును ఓడించి చాళుక్యుల నుంచి రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. కీర్తివర్మను ఓడించి రాజ్యాన్ని ఎవరు? దంతిదుర్గుడు ఆక్రమించుకొని వాడు ఏం చేశాడు? ఇండిపెండెంట్గా ప్రకటించుకున్నాడు. కీర్తివర్మను బాదామి చాళుక్య రాజును ఓడించి ఇండిపెండెంట్గా ప్రకటించుకొని అతను బిరుదులు ఏంటి? రాజాదిరాజ, పరమభట్టారక, పరమేశ్వర, మహారాజాదిరాజ అనే బిరుదులు ధరించాడు దంతిదుర్గుడు, ఫౌండర్ ఆఫ్ ది రాష్ట్రకూట కింగ్డమ్. ఇతని శాసనాలు ఎక్కడ దొరికినాయి అంటే 742 నుంచి ఇతని శాసనాలు దొరికినాయి. ఆ విధంగా ఇతను 756 దాకా, 57-56 దాకా పరిపాలించాడు. దంతిదుర్గుడు ఫౌండర్ ఆఫ్ ది రాష్ట్రకూట కింగ్డమ్. ఇతని ఆధీనంలో బాదామి చాళుక్యులు ఓడించి స్వతంత్రంగా ప్రకటించుకొని స్వతంత్ర రాజుగా 4000 గ్రామాలు ఇతని ఆధీనంలో ఉన్నట్టుగా ప్రకటించుకున్నాడు. ఆ విధంగా మొత్తం మీద బాదామి చాళుక్యుల యొక్క హాఫ్ ఆఫ్ ది భూభాగాన్ని, సగం భూభాగాన్ని తన ఆధీనంలోకి తీసుకొని
మొట్టమొదటిగా ఇండిపెండెంట్ రాజుగా మరి రాష్ట్రకూట రాజ్య స్థాపకుడుగా దంతిదుర్గుని పేర్కొంటున్నాం. హాఫ్ ఆఫ్ ది చాళుక్య రాజ్యాన్ని ఆక్రమించిన 4000 గ్రామాలు ఉన్నాయట ఇతని ఆధీనంలో. సో ఆ విధంగా దంతిదుర్గుడు మొట్టమొదటిసారి ఫౌండర్ ఆఫ్ ది రాష్ట్రకూట కింగ్డమ్. ఇతని మహారాజాదిరాజ పరమేశ్వర పరమ భట్టారక. మరి ఇట్లా గొప్ప గొప్ప నార్త్ ఇండియాలో ఉన్నటువంటి టైటిల్స్ను మరి తీసుకున్నాడు, అవలంబించాడు. అయితే ఈ రాష్ట్రకూటులు బలమైనటువంటి కారణాలు కొన్ని ఉన్నాయి. రాష్ట్రకూటులు ఎమర్జీ కావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, రాష్ట్రకూట రాజులు అగ్రికల్చర్ వెస్టర్న్ దక్కన్లో, మరి రాష్ట్రకూటల ఏరియా ఏదంటే వెస్టర్న్ దక్కన్ ఏరియా, దక్కన్ కింగ్డమ్, దక్కన్లో వీళ్ళు రాష్ట్రకూటులు మరి త్రిపార్టైడ్ స్ట్రగుల్ అంటే రాష్ట్రకూటులు ఒకరు, ప్రతిహారం నార్త్ ఇండియా వాళ్ళు, పాలాస బెంగాల్ వాళ్ళు, ఈ ముగ్గురు వీళ్ళు 3 పార్టీ స్ట్రగుల్ చేసిన వాళ్ళు ముగ్గురు. వాటిల్లో లాంగ్ పీరియడ్ పరిపాలించినటువంటి వాళ్ళు, లాంగెస్ట్ పీరియడ్ పరిపాలకులు ఎవరంటే ఈ రాష్ట్రకూటులు. వీళ్ళు ఈ ప్రతిహారం ఓడించారు, పాలాను ఓడించారు. మరి కంటిన్యూస్గా ఈ ముగ్గురు మధ్యలో యుద్ధం జరిగి లాస్ట్ ఎక్కువ రోజులు పరిపాలించినటువంటి వాళ్ళు రాష్ట్రకూటులు. వీళ్ళు ఎక్కడ అంటే దక్కన్ ఏరియా నుంచి, దక్కన్లో నుంచి, దక్షిణ భారతదేశంలో దక్కన్ నుంచి కర్ణాటక, ముఖ్యంగా కర్ణాటక లాతూర్ నుంచి ఎమర్జ్ అయినటువంటి ఏబుల్ రూలర్స్ కావటం, మరి లాంగ్ అండ్ వెల్ అడ్మినిస్ట్రేటివ్ రూలర్స్ కావటం, వీళ్ళందరూ కూడా మరి ఏబుల్ రూలర్స్ కావటం, అగ్రికల్చర్ బేస్గా ఉండటము. మరి ఆ కాలంలో మరి ఈ రాష్ట్రకూట వెస్టర్న్ కోస్ట్లో గోవా బరుకచ్చా నుంచి, మరి ఓడరేవు నుంచి వీళ్ళు అరబ్బులతోటి వర్తక వ్యాపారాలు చేశారు. కాబట్టి వెస్టర్న్ కోస్ట్లో ఉన్నటువంటి అరబ్బులతో వ్యాపారం చేసి వాళ్ళు హార్సెస్ను బాగా సైనిక బలమైనటువంటి హార్సెస్ను బాగా దిగుమతి చేసుకుని వెస్టర్న్ కోస్ట్ అంటే దక్కన్లో ఉన్నటువంటి వెస్టర్న్ కోస్ట్లో ఉన్నటువంటి వర్తక వ్యాపారంతో ఈ రాష్ట్రకూట సామ్రాజ్యం బాగా బలపడింది. ఇది రాష్ట్రకూటులు బలపడడానికి కారణం అగ్రికల్చర్ బేస్, స్టేబుల్, మరి ఏబుల్ రూలర్స్ ఒకటి, మరి వెస్టర్న్ కోస్ట్లో ఉన్న వర్తక వ్యాపార వాణిజ్యం వల్ల వచ్చిన ఆదాయం ఒకటి. అరబ్బులతోటి వర్తక వ్యాపారం చేయడం, హార్సెస్ను సైన్యంలో చేర్చుకోవడంతో వీళ్ళు బాగా బలమైన సైన్యాన్ని పోషించగలిగారు. ఈ వర్తక వ్యాపారం అరబ్బులతోటి, మరి ముస్లింలతోటి, వెస్ట్ ఏషియాతోటి సంబంధాలతోటి. సో ఈ విధంగా ఈ అనుకూల పరిస్థితులు, ఇంకా మరి దక్కన్ ప్రాంతము దుర్భేద్యమైంది. ఇంకోటి సెంట్రల్ ఇండియాలో ఉంటుంది, ఇండియాలో మధ్య భారతంలో ఉంటుంది. కాబట్టి ఈ మధ్య భారతంలో ఉన్నటువంటి రాష్ట్రకూట కింగ్డమ్కు నార్త్ ఇండియా నుంచి వచ్చిన ఇన్ఫ్లుయెన్స్, మరి సౌత్ ఇండియా ట్రాన్స్ఫర్మేషన్ చేసేటువంటి యొక్క సౌకర్యం ఉన్నది. కాబట్టి ఇది మిడిల్ కింగ్డమ్, మధ్య భారతంలో ఉన్నటువంటి మిడిల్ కింగ్డమ్. నార్త్ ఇండియాలో డెవలప్ అయినటువంటి రిలీజన్, కల్చర్, మరి అన్నీ కూడా నార్త్ ఇండియాలో ఉన్న పాలిటీ, మరి నార్త్ ఇండియాలో ఉన్నటువంటి యొక్క అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్ అవన్నీ కూడా సౌత్ ఇండియాకు మరి కల్చర్ను కూడా ట్రాన్స్ఫర్మేషన్ చేసేటువంటి కింగ్డమ్ ఈ రాష్ట్రకూట కింగ్డమ్. ఇది మధ్య దక్కన్లో ఉండి మధ్య భారతంలో ఉంది.
నార్త్ ఇండియాను సౌత్ ఇండియాకు ట్రాన్స్ఫర్మేషన్ చేసేటువంటి పొజిషన్లో మరి సెంట్రల్ ఇండియాలో ఉండగలిగింది. కాబట్టి ఇది బలమైన రాజ్యంగా అవతరించడానికి కారణమైంది. ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ తోటి రాష్ట్రకూట ఎంపైర్ దాదాపు 750 నుంచి 742 నుంచి అప్ టు 1000 అంటే దాదాపు 200 పైగా సంవత్సరాలు రాష్ట్రకూటులు పరిపాలించారు. ఈ దక్కన్ను మధ్య రాజ్యంగా ఉంటూ పరిపాలించి ప్రతిహారం ఓడించారు, పాలాలు ఓడించారు. మరి సౌత్లో ఉన్నటువంటి వేంగి చాళుక్యులు ఓడించారు. బాదామి చాళుక్యులు ఓడించి ఆ రాజ్యాన్ని పట్టుకోవడమే కాకుండా వేంగి చాళుక్యులతో పోరు జరిపి వేంగి చాళుక్యులు కూడా వీళ్ళు ఓడించగలిగారు. తర్వాత చోళాస్ ఓడించారు. గంగవాడి మీద కేరళలో గంగవాడి, కర్ణాటకలో గంగవాడి, మరి కేరళలో చేరాకింగ్డం, వీళ్ళందరినీ పాండ్యులను, వీళ్ళందరినీ పల్లవాసులు, వీళ్ళందరినీ ఓడించి మధ్య భారతంలో బలమైన రాజ్యంగా అవతరించింది రాష్ట్రకూట సామ్రాజ్యం. దాని ఫౌండర్ దంతిదుర్గుడు బీదర్ డిస్టిక్ నుంచి, కర్ణాటక నుంచి లతలూరు నుంచి వచ్చినారు. కాబట్టి లతలూర మరి పరమేశ్వర అనే పేరు వీళ్ళు టైటిల్ని అవలంబించారు అందరూ కూడా దాదాపుగా. సో ఈ విధంగా కర్ణాటక నుంచి పరిపాలించారు. దక్కన్ ఇది మొత్తం ఏరియా ఏదంటే వీళ్ళు పరిపాలన దక్కన్ ఏరియాలో, అంటే ఆంధ్ర ఏరియాను, కొంత మహారాష్ట్ర ఏరియాను, కర్ణాటక ఏరియాను, మాల్వా ఏరియాను బాగా పరిపాలించినటువంటి వాళ్ళు ఈ యొక్క రాష్ట్రకూటులు. దంతిదుర్గుడు వీళ్ళ యొక్క ఫౌండర్ అర్థుడైన దంతిదుర్గుని తర్వాత వచ్చినటువంటి వాడు, దంతిదుర్గునికి మరి పుత్ర సంతానం లేదు. కాబట్టి దంతిదుర్గుని తర్వాత అతని యొక్క బ్రదర్ కృష్ణరాజ వన్, ఇతని కైలాసనాథ టెంపుల్, ఎల్లోరా కైలాస టెంపుల్, శివ టెంపుల్, మోనోలిథ్ ఒక్క రాతిని కొలుస్తూ పల్లవుల మోడల్లో పల్లవులు ఏకశిలను తొలుస్తూ మరి శిలను కట్ చేస్తూ మరి కైలాస టెంపుల్ ఎల్లోరా కట్టించినటువంటి కృష్ణరాజ వన్ పాపులర్ కింగ్ వీడు కూడా మరి మహారాజాధిరాజ, పరమ భట్టారక, పరమేశ్వర ఇట్లాంటి బిరుదులు మొత్తం రాష్ట్రకూటులు నార్త్ ఇండియాలో ఉన్నటువంటి రాజులు ఏదైతే బిరుదులు అవలంబించారో అట్లాంటి బిరుదులన్నింటినీ కూడా వీళ్ళు అవలంబించారు. కృష్ణరాజ వన్ వాడు కైలాస టెంపుల్ కట్టాడు ఎల్లోరాలో, మోనోలిథిక్ రాక్ నుంచి అతడు. అంతేకాకుండా కృష్ణరాజ వన్ నార్త్ ఇండియాలో మాల్వా పై దండయాత్ర చేశాడు, మధ్యప్రదేశ్ను ఆక్రమించుకున్నాడు, మరి మాల్వా రీజియన్ ఆక్రమించుకున్నాడు. సౌత్ ఇండియాను మీద ఉన్నటువంటి సౌత్లో ఉన్నటువంటి మరి ఈ యొక్క మాల్కేడ్ కాకుండా మరి ఈ యొక్క సౌత్లో ఉన్నటువంటి బాదామి చాళుక్యులను కంప్లీట్గా ఓడించాడు, వేంగిల్ని ఓడించాడు, వేంగి చాళుక్యులు, అట్లనే చోళులు, పల్లవులు, మరి పాండ్యులను, చేరాసును, గంగవాడి వీళ్ళను ఓడించి గొప్ప ఈ మరి విశాలమైనటువంటి రాష్ట్రకూట సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి మొట్టమొదటి వాడు దంతిదుర్గం తర్వాత కృష్ణరాజ వన్. ఆ కృష్ణరాజ వన్ తర్వాత ఇతనికి 2 కొడుకులు. మొదటి వాడు గోవింద 2, రెండవ వాడు ధ్రువుడు. ఈ గోవింద 2 మరి రాజ్యానికి వచ్చాడు. కానీ గోవింద 2కు వ్యతిరేకంగా ధ్రువ అనేవాడు ఇతని యంగర్ బ్రదరు ఎక్కడ నాసిక్ ప్రాంతంలో గవర్నర్గా కనయేరి నాసిక్ ప్రాంతంలో గవర్నర్గా పనిచేసేటువంటి ఇతని యంగర్ బ్రదర్ రివోల్ట్ చేశాడు. ఎవరి మీద? గోవింద 2 మీద రివోల్ట్ చేస్తే గోవింద 2 అతనికి శత్రువులుగా ఉన్నటువంటి మాల్వా వాళ్ళను,
శత్రువులు ఉన్నటువంటి వేంగి వాళ్ళను, బాదామి చాళుక్యులను, పల్లవులను, చోళులను వీళ్ళందరినీ వాళ్ళందరినీ కూడగట్టుకుని మరి ధ్రువుని మీద యుద్ధం చేశాడు. కానీ ఆ యుద్ధంలో ధ్రువుడు గెలిచాడు, గోవిందుడు ఓడిపోయాడు. దాంతో ఈ ధ్రువుడు ఎవరైతే ఇతనికి గోవిందునికి సాయం చేసినారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఓడించాడు. వాళ్ళందరినీ ఓడించి ఉత్తరమును ఎవడు ఈ యొక్క ధ్రువుడు మళ్ళీ బలమైన అందరినీ ఓడించి ఇతనికి గోవిందుని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళను అందరిని గోవిందుని ఓడించి రాజ్యాన్ని పట్టుకోవడమే కాకుండా గోవిందుని సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ ఓడించాడు. ఎక్కడ ఉన్నటువంటి ఈ చాళుక్య బాదామి చాళుక్యులు మొత్తం ఆక్రమించడం కాకుండా వేంగి చాళుక్యుల మీద యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. సో ఆ విధంగా వేంగి చాళుక్యులు కూడా సబ్మిషన్ ఒప్పుకున్నారు. ఆ విధంగా చోళులు, వేంగి చాళుక్యులు మరి దక్షిణంగా గంగావాడి మరి కేరళ ప్రాంతాలను కూడా ఈ యొక్క ధ్రువుడు ఆక్రమించాడు. ఆ విధంగా మరి గొప్ప రాజుగా ఇతను కూడా నార్త్ ఇండియాలో లేదా దంతిదుర్గుడు అవలంబించినటువంటి యొక్క టైటిల్స్ మహారాజాదిరాజ పరమేశ్వర పరమ భట్టారక అనేటువంటి టైటిల్స్ ఇతను కూడా అవలంబించాడు. ఎవరు? ఈ యొక్క ధ్రువరాజు తర్వాత వచ్చినటువంటి వాడు ఎవడయ్యా అంటే గోవింద. ధ్రువరాజు తర్వాత ధ్రువరాజు మరి 775 దాకా పరిపాలించాడు. ధ్రువరాజు క్రీస్తు శకము 775 దాకా పరిపాలించాడు ధ్రువుడు. సో ఆ తర్వాత 775 నుంచి మరి 77 నుంచి 814 దాకా క్రీస్తు శకం 814 దాకా పరిపాలించినటువంటి వాడు గొప్ప రాజు గోవింద అనేవాడు. ధ్రువరాజు యొక్క కొడుకు గోవింద ఇతడు చాలా బలశాలి, చాలా నార్త్ ఇండియా లాగా అన్నిటి టైటిల్స్ అన్నిటిని కూడా తాతలు తండ్రులు ఎట్లయితే టైటిల్స్ అవలంబించారో అన్నిటిని అవలంబించాడు ఇతను కూడా. కానీ ఇతను గోవింద విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఉత్తరంలో ఉన్నటువంటి మాల్వాను ఆక్రమించాడు, ప్రతిహారును ఓడించాడు, పాలాసును ఓడించాడు. గోవింద పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాడు. దక్షిణంగా ఉత్తరంగా ఉన్నటువంటి ప్రతిహారును ఓడించాడు, పాలాసును ఓడించాడు, మాల్వాను పట్టుకున్నాడు, తర్వాత కోసలాను పట్టుకున్నాడు, ఒరిస్సాను పట్టుకున్నాడు, వంగ దేశాన్ని పట్టుకున్నాడు. అంతేకాకుండా సౌత్ ఇండియాలో బాదామి చాళుక్య రాజ్యమే కాకుండా వేంగి చాళుక్యుల మీద దండయాత్ర చేసి వాళ్ళు కూడా సబ్మిట్ దాసోహం అన్నారు. తర్వాత చోళుల మీద దండయాత్ర చేశాడు, చోళులు కూడా దాసోహం అన్నారు. గంగవాడి, కేరళ అప్ టు రామేశ్వరం దాకా గోవింద అతి గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి రాష్ట్రకూట రాజులను చాలా రోజులు ఏంటంటే 775 నుంచి క్రీస్తు శకం 775-77 నుంచి 814 దాకా పరిపాలించాడు. అన్ని సంవత్సరాలు 30-40 సంవత్సరాలు పరిపాలించినటువంటి వాడు గోవింద కాలంలో ఈ యొక్క రాజ్యము రాష్ట్రకూట రాజ్యము గొప్ప రాజ్యంగా అవతరించింది. పెద్ద రాజ్యంగా దక్కన్లో పెద్ద రాజ్యంగా వచ్చింది. ఆ తర్వాత వచ్చినటువంటి వాడు ఇతని ఒక ఏకైక పుత్రుడు వాడు ఎవరైతే అమోఘవర్ష 1
అమోఘ వర్షుడు, మొదటి అమోఘ వర్షుడు 814 క్రీస్తు శకం 814 నుంచి 878, అంటే దాదాపుగా 64 సంవత్సరాలు పరిపాలించినటువంటి వాడు అమోఘ వర్షుడు. ఇతడు కూడా తండ్రి వలె మరి ఎన్నో టైటిల్స్, ఏం టైటిల్స్? అకాల వర్షుడు, కంటిన్యూస్ వర్షాన్ని వర్పించేటువంటి వాడు, మరి అలా మరి ఎన్నో టైటిల్స్, మహారాజాది రాజ, పరమేశ్వర, పరమ భట్టారక, మరి రిపతంగా, ఇలా ఎన్నో టైటిల్స్. నారాయణ, అది ఏంటి కంటిన్యూస్ నారాయణ. సో ఇలాంటి ఆది నారాయణ, ఇట్లాంటి టైటిల్స్ ఎన్నో అవలంబించాడు. అమోఘ వర్షుడు 64 ఏళ్ళు పరిపాలించాడు. లాంగెస్ట్ పీరియడ్, గొప్పవాడు, అందరూ ఉన్న గ్రేటెస్ట్ రూలర్ అమోఘ వర్షుడు. అంటే గ్రేటెస్ట్ నాట్ ఇన్ ది వార్లో కాదు, యుద్ధం సామ్రాజ్యాన్ని స్థాపించడంలో కాదు, సామ్రాజ్యాన్ని ఆల్రెడీ గోవిందుడే మొత్తాన్ని, గోవింద 3 అనేవాడు మొత్తం విశాల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. దాన్ని కంటిన్యూస్ గా స్టేబుల్ గా ఉంచగలిగినటువంటి వాడు అమోఘ వర్షుడు. ఇతని కాలం ఏమిటి ప్రసిద్ధి అంటే రిలీజన్. మరి ఇతను రిలీజన్ లో, ఇతని కాలము రిలీజన్ కల్చర్ కు ప్రసిద్ధి. ఇది అమోఘ వర్షన్ కాలం. అమోఘ వర్షన్ కాలము కల్చరల్ డెవలప్మెంట్, లిటరరీ డెవలప్మెంట్ ఇది జరిగింది అమోఘ వర్షన్ కాలంలో. ఇతడు అంత ముందున్నటువంటి రాజు, మరి నార్త్ ఇండియా రాష్ట్ర కూతురు సాంస్క్రిట్ లాంగ్వేజ్, కన్నడ, వీళ్ళది మాతృదేశము కన్నడ ఏరియా. మరి దక్కన్లో ఉండి పరిపాలించారు. మరి అయినప్పటికీ కూడా వీళ్ళు సాంస్క్రిట్ లాంగ్వేజ్ ని పోషించారు. రాజభాష ఏంటి అంటే రాష్ట్ర కూతుర్ది సాంస్క్రిట్ లాంగ్వేజ్. ఆ విధంగా సాంస్క్రిట్ లాంగ్వేజ్ స్కాలర్స్ ను పోషించినటువంటి వాడు మరి ఈ యొక్క అమోఘ వర్షుడు. ఇతని హిమ్సెల్ఫ్ మరి గొప్ప కవి అమోఘ వర్షుడు. ఇతను రాసినటువంటిది ఏంటి అంటే, ఇతను కవిరాజ మార్గ అనేటువంటి బుక్ రాశాడు. ఇతను అమోఘ వర్షుడు, ప్యాటర్న్ ఆఫ్ లిటరేచర్, ప్యాటర్న్ ఆఫ్ రిలీజన్. ఇతను జైన మతాన్ని పోషించాడు. ఇతని కాలంలో ఇతని ప్రిసెప్టర్, గురువు జైన అనేవాడు ఆది పురాణాన్ని రచించాడు ఇతని గురువు. ఆ విధంగా ఇతను జైన్ స్కాలర్స్ ఎంతో మందిని పోషించాడు. ఇతని కాలంలో జైనిజం బాగా వృద్ధిలోకి వచ్చింది. జైనిజం కాకుండా హిందూయిజాన్ని కూడా పోషించాడు. హిందూయిజంలో శక్తి వర్షిప్ను, శైవ వర్షిప్ను, ఆ విధంగా జైనిజాన్ని, హిందూయిజాన్ని బాగా ప్యాటర్నైజ్ చేసినటువంటి సెక్యులర్ గా, ఈవెన్ రాష్ట్రకూటుల కాలంలో జైనిజం, బుద్ధిజం, హిందూయిజం అండ్ ఈవెన్ ఇస్లామిక్ రిలీజియన్స్ వాళ్ళు కూడా ఈ రాష్ట్రకూటుల యొక్క కొలువులో ఉన్నారు. సో ఆ విధంగా సెక్యులర్ రిలీజన్ అనేది, రిలీజన్ పాలిటిక్స్ సపరేట్ అని సెక్యులర్ బంధాలు రిలీజన్ నడిపినటువంటి వాళ్ళు రాష్ట్రకూటులు. ఆ విధంగా జైనిజాన్ని బాగా ప్యాటర్నైజ్ చేసినటువంటి వాడు అమోఘ వర్షుడు. ఇతని కాలంలో చాముండరాయ అనేవాడు కర్ణాటకలో చాముండరాయ విగ్రహాన్ని, చాముండరాయ పురాణాన్ని రాసినాడు. ఈ చాముండరాయ ఒక పెద్ద విగ్రహాన్ని, ఏంటి గోమటేశ్వర విగ్రహం నిలువెత్తు 33 అడుగులు ఉన్నటువంటి గోమటేశ్వర విగ్రహాన్ని చెక్కినటువంటి వాడు చాముండరాయ. ఇతని సామంతుడు చాముండరాయ పురాణ రాసించినటువంటి చాముండరాయ మినిస్టర్ ఆర్ ఫ్యూడల్. సో ఆ విధంగా మరి అమోఘ వర్షుడు, ఆ తర్వాత అమోఘ వర్షుడు తర్వాత మళ్ళీ వచ్చినటువంటి వాడు ఎవడయ్యంటే, అమోఘ వర్షుడు తర్వాత గోవింద
తర్వాత గోవింద 3 గోవింద 3 తర్వాత వచ్చినటువంటి వాడు ఎవడంటే ఆల్రెడీ ఇతను ఈ అమోఘ వర్షం 1 తర్వాత వచ్చినటువంటి వాడు ఇంద్ర. సో ఇంద్ర వచ్చినాడు ఇంద్ర. తర్వాత మరి కృష్ణ అమ్మో 814 నుంచి 814 నుంచి 870 తర్వాత వచ్చినటువంటి రాజు ఎవరంటే కృష్ణరాజా 2 వచ్చినాడు. కృష్ణరాజా 2 కూడా సమర్థుడే. అతని కాలం కూడా మరి సమర్థంగా పరిపాలించింది. ఆ తర్వాత వచ్చినటువంటి వాడు ఎవడయ్యా అంటే ఇంద్ర 3 రాజు. ఇతను చాలా గొప్ప రాజు. ఇతడు ఎక్కడి దాకా అంటే నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ప్రతిహారులను ఓడించాడు. మరి పారామరాసును ఓడించాడు, మాల్వాను పట్టుకున్నాడు, కనోజిని కూడా పట్టుకున్నాడు. ఎవడు ఇంద్రాద్రి రాష్ట్రకూటుల రాజుల అందరిలో గొప్పవాడు. ఇంద్రాద్రి గొప్పవాడు. కనోజును కూడా పట్టుకున్నాడు, పాలాసును ఓడించాడు. సౌత్ ఇండియాలో ఉన్నటువంటి రాజులందరినీ, దక్షిణాన ఉన్న రాజులందరినీ ఎవరిని ఈ రాజులు వేంగి చాళుక్యులు ఓడించాడు, చోళులను ఓడించాడు, పల్లవులు అంతకుముందే పోయినారు. సో ఆ విధంగా చోళులను ఓడించాడు. ఆ తర్వాత గంగవాడి వాళ్ళు సామంతులైనారు. కేరళ ప్రాంతాన్ని రామేశ్వరం దాకా, కన్యాకుమారి దాకా, కాశ్మీర్ టు కన్యాకుమారి దాకా, కనోజి నుంచి ఇంత పెద్ద సువిశాల సామ్రాజ్య నిర్మాత ఇంద్రాద్రి. ఇతని కాలంలోనే అరబ్ యాత్రికుడు అల్మసూది అనేవాడు వచ్చాడు. అల్మసూది అనేవాడు వచ్చి రాష్ట్రకూట రాజ్య వైభవాన్ని ఎంతో గొప్పగా పోయాడు. రాష్ట్రకూట రాజులంత గొప్పవాడు. మరి ప్రపంచములో రాష్ట్రకూట రాజులలో వీడు కూడా ఒకడు, 4వ వాడు అని చెప్పాడు. రాష్ట్రకూట రాజు ఇంద్ర అల్మసూది అరబ్ అరబ్ యాత్రికుడు, అల్మసూది యాత్రికుడు మరి వచ్చి ఈ రాష్ట్రకూట రాజు ఇంద్రకి అతి గొప్పవాడు. భారతదేశంలో పరిపాలించే రాజులలో అతి గొప్పవాడు ఇంద్రాద్రి. ఇంత గొప్ప రాజు లేడు అని చెప్పి. ఇంకా ఇతని కన్నా ముందు పరిపాలించిన కృష్ణరాజ కన్నా ముందు పరిపాలించినటువంటి వాడు 814 నుంచి 878 దాకా పరిపాలించినటువంటి వాడు ఎవరైనా అమోఘ వర్ష 1. అతను గ్రేట్ బిల్డర్, కవి. రిలీజియన్ను మరి జైనిజాన్ని, జైనిజాన్ని, హిందూయిజాన్ని పోషించడమే కాకుండా మరి గ్రేట్ బిల్డర్. ఆ బిల్డర్ ఏం బిల్డ్ చేసినాడంటే రాష్ట్రకూట క్యాపిటల్ రాజధానిని మాన్యకేటాను నిర్మించినటువంటి వాడు అమోఘ వర్షుడు. 814 నుంచి 878 64 సంవత్సరాలు పరిపాలించినటువంటి అమోఘ వర్షుడు రాష్ట్రకూట రాజధాని మాన్యకేటాను నిర్మించినటువంటి వాడు. ఇది ఇంద్రభవనం కన్నా, ఇంద్రుని యొక్క రాజధాని కన్నా గొప్ప భవనాన్ని నిర్మించాడు. మాన్యకేట క్యాపిటల్ కట్టినటువంటి వాడు అమోఘ వర్షుడు. అమోఘ వర్షం తర్వాత మరి అదే గొప్పతనాన్ని కొనసాగించినటువంటి వాడు కృష్ణరాజా 2. మరి ఆ తర్వాత ఇంకా గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వాడు ఇంద్రాద్రి. చాలా గొప్ప రాజు. ఇంద్రాద్రి కాలంలో నార్త్ ఇండియాలో ఉన్నటువంటి రాజులందరూ కూడా ఓడింపబడ్డారు. ప్రతిహారులు, పాలాసు,
ఒరిస్సా, దక్షిణంలో ఉన్నటువంటి రాజులు అందరూ కూడా ఓడింపబడి సామంతులైనారు. కన్యాకుమారి దాకా, రామేశ్వరం దాకా ఇతని ప్రయాణం ఎక్స్పిడిషన్స్ నడిచినాయి, ఆ దండయాత్ర నడిచినాయి. ఆ విధంగా ఇంద్ర అతి గొప్ప రాజు అని అల్-మసూది అరబ్ యాత్రికుడు పేర్కొనడం జరిగింది. అల్-మసూది ఇంత గొప్ప రాజు లేడు అని చెప్పి. ఆ విధంగా రాష్ట్రకూట రాజ్యంలో మరి జైనిజం ఎక్కువగా పోషించబడింది. ఆ తర్వాత ఇంద్ర తర్వాత వచ్చినటువంటి వాడు అమోఘవర్ష 2 వచ్చాడు. ఆయన కొద్ది కాలం పరిపాలించాడు. అమోఘవర్షం 2 తర్వాత మళ్ళా వచ్చినటువంటి వాడు ఈ ఇంద్ర. అమోఘవర్షం తర్వాత వచ్చినటువంటి వాడు గోవింద 4. అమోఘవర్షం తర్వాత వచ్చినటువంటి వాడు గోవింద. మరి ఇతను 940 ప్రాంతంలో గోవింద 4 నాలుగో గోవిందుడు ఇక్కడ మళ్ళీ కొట్లాడ జరిగింది. ఎవరి మధ్యలో? గోవింద 4 మరి అతని యొక్క బ్రదర్. అమోఘవర్షం తర్వాత అమోఘవర్షం 2కి ఇద్దరు గోవింద 3 కన్నా తర్వాత మరి అమోఘవర్షంకి పెద్దవాడు. తర్వాత ఈ అమోఘవర్ష 3కి అమోఘవర్ష గోవింద 4కు మధ్యలో యుద్ధం జరిగింది. వీళ్ళు అమోఘవర్ష మరి తర్వాత అమోఘవర్ష 3 మరి గోవిందుడికి మధ్యలో యుద్ధం మొదలైంది. యంగర్ బ్రదర్ గోవిందుడు ఎల్డర్ బ్రదర్ దోచేసి గోవిందుడు సామ్రాజ్యాన్ని ఆక్రమించే వరకు ఈ ఫ్యూడల్ చీఫ్స్ అందరూ కూడా తిరుగుబాటు చేసి గోవింద 4ను 4వ గోవిందుని బర్తర్కి రాజ్యం నుంచి మరి సింహాసనం తొలగించి మరి ఎవరిని పెట్టాడంటే కృష్ణ అమోఘవర్షుని కృష్ణరాజు అమోఘవర్ష 3ని పెట్టారు. అమోఘవర్ష 3ని రాజుగా చేశారు. ఆ అమోఘవర్ష 3 మరి సామ్రాజ్యాన్ని మరి అమోఘవర్ష 3 పీరియడ్లో కృష్ణరాజ 3 అమోఘవర్ష 3 పీరియడ్లో అతని కొడుకు కృష్ణరాజ 3 కూడా ఉన్నాడు. ఆ విధంగా కృష్ణరాజ 3 అమోఘవర్ష 3 పీరియడ్లో ఏమైందంటే ఈ సామంతులు తిరుగుబాటు చేయటం మొదలుపెట్టారు. తిరుగుబాటును అణచడానికి ఫ్యూడల్ చీఫ్స్కు కొన్ని అగ్రహారాలు, ల్యాండ్ గ్రాంట్స్ ఇవ్వటం మొదలుపెట్టాడు. కృష్ణరాజ 3 లేదా అమోఘవర్షం తండ్రి అమోఘవర్షం. ఈ విధంగా మరి కృష్ణరాజ 3 లాస్ట్ గ్రేట్ రూలర్. 940 ప్రాంతంలో కృష్ణరాజ లాస్ట్ గ్రేట్ రూలర్. ఆ తర్వాత కృష్ణరాజ తర్వాత కొట్టిగా టైంలో ఈ ఫ్యూడల్ చీఫ్స్ అందరూ తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసి కొట్టిగా మీద తిరుగుబాటు చేశారు ఫ్యూడల్ చీఫ్స్. ఆ విధంగా కొట్టిగా లేదా తర్వాత కర్కా లాస్ట్ రూలర్ కర్కా ఓడించి ఈ తిరుగుబాటుదారులలో ఒకడైనటువంటి తైలపా రెండవ తైలపుడు అనేవాడు ఈ యొక్క ఫ్యూడల్ చీఫ్స్ను అణిచివేసి కృష్ణరాజాకు కొట్టిగా 3 పీరియడ్ జరిగినటువంటి దాన్ని అందించడానికి ప్రయత్నం చేసినటువంటి వాడు తైలపా 2కు ఈ రాజ్య మాన్యకేట దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని ఇవ్వటం వల్ల ఈ రెండవ తైలపుడు కళ్యాణి చాళుక్య తైలపుడు రెండవ తైలపుడు బలమైన ఫ్యూడల్గా ఎమర్జ్ అయినటువంటి రెండవ తైలపుడు కృష్ణరాజ ఇచ్చినటువంటి మాన్యకేట రాజధాని దగ్గరలో ఇచ్చినటువంటి యొక్క
సామంత దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క భూభాగాన్ని ఆసరగా చేసుకొని ఆ విధంగా ఈ యొక్క కర్కాను ఓడించి మాన్యకేటాన్ని తన ఆధీనంలో తీసుకొచ్చుకుంటాడు. ఈ రెండవ తైలపుడు కళ్యాణి చాళుక్య కళ్యాణి చాళుక్య ఫౌండర్ 900 క్రీస్తు శకము 977లో తైలప II సామంతరాజు రాష్ట్రకూట సామ్రాజ్యాన్ని కూలదోసి కర్కా IIను కూలదోసి మరి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని తైలప రెండవ తైలపుడు మరి ఫౌండర్గా అతను ఎమర్జ్ అయ్యి ఈ కళ్యాణి చాళుక్య సామ్రాజ్య స్థాపకుడుగా మారాడు. ఎవరు? రెండవ తైలప II కళ్యాణ చాళుక్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇది రాష్ట్రకూటుల అంతమైన కళ్యాణి చాళుక్య రాజ్యం మొదలైంది. కళ్యాణి చాళుక్య రాజ్య స్థాపకుడు ఎవరయ్యా అంటే తైలప II. ఈ విధంగా ఈ రాష్ట్రకూట సామ్రాజ్యం విచ్ఛిన్నానికి గల కారణం ఏంటి అంటే ఫ్యూడలిజం. రాష్ట్రకూటుల యొక్క డిజింటిగ్రేషన్ ఎలా జరిగింది? సామ్రాజ్యం డిజింటిగ్రేషన్ ఏంటంటే రాష్ట్రకూటులు సామంతుల రాజ్య బలాల మీద ఆధారపడ్డారు. సొంత సైన్యాన్ని, సిద్ధ సైన్యాన్ని కొంత మాత్రమే ఉంచుకున్నారు. ఎక్కువగా ఫ్యూడల్ చీఫ్స్కు ల్యాండ్ గ్రాంట్స్ ఇవ్వటం, ల్యాండ్ రెవెన్యూ ఆఫీసర్స్ కూడా ల్యాండ్ రెవెన్యూ అసైన్మెంట్స్ ఇవ్వటం, ల్యాండ్ గ్రాంట్స్ ఇవ్వటం, ల్యాండ్ లార్డిజం, ఫ్యూడలిజం. సామంతరాజులు బలంగా అయినారు. ఆ సామంతరాజులలో ఒకడైనటువంటి తైలపుడు రాష్ట్రకూటును ఓడించి రాష్ట్రకూటులు సామ్రాజ్యమైనటువంటి మాన్యకేటాన్ని పట్టుకున్నాడు తైలప II. ఆ విధంగా రాష్ట్రకూటులు ఆ రాజ్యం అంతరించిపోయి కళ్యాణి చాళుక్య సామ్రాజ్యం కళ్యాణి నుంచి మొదలైంది. మరి వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది? పాలిటీ, రిలీజన్, మరి కల్చర్ ఆఫ్ ది రాష్ట్రకూటాస్. ఈ ఆస్పెక్ట్ మనం చదవాలి. పాలిటీ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ రాజు సర్వాధికారం ఎక్కడ ఉంటుంది అంటే అతను కొంత డైరెక్ట్గా పరిపాలించేటువంటి భూభాగం మీదనే అతను సర్వాధికారి. మిగిలిన ఏంటంటే సామంతరాజులు వాళ్ళు ఇండిపెండెంట్గా పరిపాలించుకుంటారు. ఇండిపెండెంట్గా పరిపాలించుకొని ప్రయాణం కాంట్రిబ్యూషన్ కొంత చెల్లిస్తారు. రాజదర్బారుకు అప్పుడప్పుడు సందర్శిస్తారు. రాజు యొక్క తమ కూతురును రాజుకిస్తారు. రాజు ఉత్సవాల్లో పాల్గొంటారు. మరి అదేవిధంగా రాజు యొక్క కొడుకులు తమ కూతురును ఇస్తారు. యాన్యువల్ కాంట్రిబ్యూషన్ మరి రాజుకు అవసరం ఉన్నప్పుడు సైన్యాన్ని సమకూరుస్తారు. ఈ విధంగా మరి ఫ్యూడల్ అడ్మినిస్ట్రేషన్, ఓన్లీ డైరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం రాష్ట్రకూటులు కొంత ప్రాంతం మీదనే. మొత్తం ఎక్కువగా ఫ్యూడలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మీద ఇది డిపెండ్ అయింది. సో ఆ విధంగా ల్యాండ్ గ్రాంట్స్ ఇవ్వటం, ఫ్యూడలైజేషన్ ఆఫ్ ఫ్యూడల్ లార్డ్స్ సామంతరాజులు మరి ఎక్కువగా ఉండటం, వీళ్ళు బలంగా కావడం. లాస్ట్ పీరియడ్లో రాజులు ఎప్పుడైతే బలహీనమవుతున్నారో కృష్ణరాజ 3 పీరియడ్లో, అమోఘ వర్షం 3 పీరియడ్లో సామంతులు బలంగా అయినారు. అందులో ఒకడే ఈ రెండవ తైలపుడు అనేవాడు. మరి రెండవ తైలపుడికి ఈ యొక్క రాజధాని పక్కనే పెద్ద భూభాగాన్ని ఇవ్వడం అనేది డిప్లొమసీలో ఫెయిల్ అయినారు రాష్ట్రకూటులు. ఈ రాజరికం ఏమంటారు దీన్ని, చాణక్య నీతి లేకుండా పోయింది. ఆ విధంగా రాజధానికి పక్కలో ఉన్న భూభాగాన్ని ఇవ్వటం తైలప IIకు ఈ రాజ్యాన్ని కోల్పోవడం జరిగింది రాష్ట్రకూటులు. సో ఆ విధంగా సామంతరాజులు బలంగా ఉండటం. మరి రాష్ట్రకూటులు సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్, రాజు సర్వాధికారి సెంటర్లో, సామంతులు దానికి సైన్యాన్ని పంపుతుంటారు, కప్పం కడుతుంటారు.
మరి ఇది ఫ్యూడలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. మరి డైరెక్ట్గా ఉన్నటువంటి ప్రాంతాలు మినిస్టర్స్ ఉంటారు, అంటే చీఫ్ మినిస్టర్ అమాత్యుడు చీఫ్ మినిస్టర్ ఉంటాడు. ఇంకా ఈ చీఫ్ మినిస్టర్కు ఇతర మినిస్టర్ ఉంటారు. ఎవరు? మినిస్టర్ ఆఫ్ వార్ అండ్ పీస్ సంధి విగ్రహ, మినిస్టర్ ఆఫ్ సేనాపతి, మినిస్టర్ ఆఫ్ సంధి విగ్రహ, తర్వాత ఇంకా 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 ట్రెజరర్, మరి పురోహిత. ఈ విధంగా మినిస్టర్స్ మరి రాజుకు సలహాలు పరిపాలనలు తోడ్పడుతుంటారు. ఈ విధంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు. చీఫ్ మినిస్టర్, ఇతర మినిస్టర్లు ఎవరు? భాండాగారిక ట్రెజరర్, మరి రెవెన్యూ మినిస్టర్, ఇంకా ఎవరు? మినిస్టర్ ఆఫ్ వార్ అండ్ పీస్ సంధి విగ్రహ, సేనాపతి, పురోహిత. ఇలాంటి మినిస్ట్రీస్ ఉన్నారు. మరి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, డిపార్ట్మెంట్స్ హెడ్స్ ఉన్నారు. ఇలాంటి సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నది. మొత్తం భూభాగాన్ని అంతా కూడా రాష్ట్రకూటుల భూభాగాన్ని రాష్ట్రకూటులు తమ రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించారు. రాష్ట్రాలుగా రాష్ట్ర గవర్నర్, రాష్ట్రపతి అంటారు వాళ్ళు. దాని తర్వాత రాష్ట్రాన్ని మళ్ళా విషయాలుగా విభజించారు. విషయాల్ని డిస్ట్రిక్ట్స్ అన్నారు. డిస్ట్రిక్ట్స్ మీద హెడ్ విషయాపతి, రాష్ట్రాల మీద రాష్ట్రపతి. రాష్ట్రపతికి సహాయంగా మరి మినిస్ట్రీస్ అలాంటి సహాయకులు కూడా ఉన్నారు. వాళ్ళను రాష్ట్ర మహాత్తరాస్ అన్నారు. విషయాపతికి సహాయపడే వాళ్ళను విషయ మహాత్తరాస్ అన్నారు. సో ఆ విధంగా ఆ లోకల్ అడ్మినిస్ట్రేషన్ అంతా ఫ్యూడల్ చీఫ్స్ చూసుకుంటున్నారు. ఆ విధంగా వాళ్లకు సెంట్రల్ పోలినటువంటి యొక్క పరిపాలనా యంత్రాంగం ఈ యొక్క ప్రావిన్స్లలో కూడా ఉన్నది, మరి డిస్ట్రిక్ట్లలో ఉంది. లాస్ట్ యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే విలేజ్ అడ్మినిస్ట్రేషన్. విలేజ్లో విలేజ్ హెడ్ ఉంటాడు. విలేజ్ హెడ్కి సహాయపడడానికి కర్ణం ఉంటాడు. కర్ణం ఎవడు? భూమి శిస్తును వసూలు చేయడానికి, నిర్ణయించడానికి భూమి శిస్తును కరణం. కరణం కాకుండా విలేజ్ మహాత్తరాస్, మహాజనాస్, విలేజ్ ఎల్డర్స్ ఉంటారు. వాళ్ళు విలేజ్ పరిపాలన అంతా కూడా రెవెన్యూ కలెక్షన్, విలేజ్ పరిపాలన, నీటిపారుదల, మరి విలేజ్ అవసరాలు, మరి అన్ని కూడా విలేజ్ సెల్ఫ్ సఫిషియెంట్ విలేజ్గా మరి అవతరించడానికి ఈ విలేజ్ ఎల్డర్స్, విలేజ్ మహాత్తరాసు, మహాజనాస్ ఉంటారు. అది కాదు టౌన్ అడ్మినిస్ట్రేషన్లో ఏ వ్యాపారస్తులు ఉంటారు. టౌన్ అడ్మినిస్ట్రేషన్లో వ్యాపారస్తులు, సిటీ టౌన్ అడ్మినిస్ట్రేషన్. మరి ఇంకా పెద్ద సిటీస్ కొత్వాల్స్ లాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా సహాయపడడానికి యంత్రాంగం ఉంటుంది. ఇలాంటి అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ రాష్ట్రకూటుల కాలంలో ఉంది. మరి ఇంకా ఇంకా పాలిటీ ఎలాంటిది? ఫ్యూడలైజేషన్ ఆఫ్ పాలిటీ. ఫ్యూడలైజేషన్ పాలిటీ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ కాకుండా మరి ఫ్యూడలైజేషన్ పాలిటీ, ఫ్యూడల్ లార్డ్స్. ఆ విధంగా మరి ల్యాండ్ గ్రాంట్స్ ఇవ్వడం ఎవరికి? ఈ యొక్క అంచెలంచెల వారిగా ఫ్యూడల్ లార్డ్స్ ఉండటం, సామంతరాజులు అంచెలంచెల వారి సామంతరాజులు ఉండటం. అది కాకుండా వాళ్ళకు ల్యాండ్ గ్రాంట్స్ ఇవ్వటం, ఆఫీసర్స్ కూడా ల్యాండ్ గ్రాంట్స్ ఇవ్వటం, బ్రాహ్మణులకు ల్యాండ్ గ్రాంట్స్, అగ్రహార విలేజెస్ ఇవ్వటం, టెంపుల్స్కు ఇవ్వటం. మరి రాష్ట్రకూటుల్లో ఈ బ్రాహ్మణులకు, బుద్ధిస్టులకు, జైన్స్కు ఈ యొక్క అగ్రహారాలు, ఈ యొక్క మాన్యాలు ఇవ్వడం జరిగింది. ఇది రాష్ట్రకూటుల్లో మరి ఫ్యూడలైజేషన్ ఆఫ్ పాలిటీ ఉన్నది. మరి రాజు సెంట్రల్ లీడర్స్ ఎప్పుడైతే వీక్ అవుతారో ఫ్యూడల్ చీఫ్స్ ఎమర్జ్ అయిన రాజా, ఆ విధంగా ఎమర్జ్ అయినటువంటి వాళ్ళు తైలపాటు, రెండవ తైలపాటు ఆ విధంగా రాష్ట్రకూటులను ఓడించి ఆ యొక్క మాన్యకేటను పట్టుకున్నాడు. ఆ విధంగా రాష్ట్రకూట రాజుల్లో రిలీజన్ ఏ విధంగా ఉందంటే, రిలీజన్ ముఖ్యంగా రాష్ట్రకూట పీరియడ్లో హిందూయిజం, సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఉంది, అఫీషియల్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్. మరి జైనిజం ఏది? అమోఘ వర్షుడు, మరి ఇంద్ర 3 జైనిజాన్ని పోషించారు. ఆ విధంగా జైనిజం రాష్ట్రకూటుల పరిపాలనలో జైనిజం మరి బాగా పోషించబడింది. మరి ఆ చాముండరాయ మినిస్టర్ గోమతేశ్వర విగ్రహాన్ని ఎక్కించాడు.
అదేవిధంగా రాష్ట్రకూటు బిల్డర్, అమోఘ వర్షుడు పీరియడ్లో రాష్ట్రకూటు వెళ్ళి ఇతను ముఖ్యంగా జైనిజాన్ని పోషించాడు. ఇతని యొక్క గురువు జనసేన, జైన గురువులు ఉన్నారు ఇతని పీరియడ్లో. ఆ విధంగా జైనిజాన్ని, అదే కాకుండా శైవిజాన్ని మరి శక్తిని వర్షిప్ చేసినాడు అమోఘ వర్షుడు. ఆ విధంగా హిందూయిజం రాష్ట్రకూట పీరియడ్లో రిలీజన్ ఏంటంటే హిందూయిజం, జైనిజం, బుద్ధిజం డిక్లైనింగ్ కండిషన్లో ఉంది. అదేవిధంగా మరి ఇస్లామిజం కూడా, ముస్లింలు కూడా ఇక్కడ సెటిల్ అయినారు. ఆ విధంగా సెక్యులర్ రిలీజన్ డామినెంట్గా రాష్ట్రకూట రాజులు హిందూయిజాన్ని, శైవిజం, వైష్ణవిజం, మరి శక్తిజం, బుద్ధిజం డిక్లైనింగ్ కండిషన్లో ఉంది. జైనిజాన్ని బాగా పోషించారు. అయినప్పటికీ కూడా ముస్లింలు కూడా ఉన్నారు. ఈ విధంగా రిలీజన్ పర్సనల్, మరి ఆ విధంగా కొంత రిలీజన్ రాష్ట్రకూటులు జైనిజాన్ని పోషించారు, హిందూయిజాన్ని పోషించారు. బుద్ధిజం మాత్రం డిక్లైనింగ్ కండిషన్లో ఉంది. కొన్ని ప్లేసులలో కనహేరి ప్రాంతంలో, డంబాల్ అనే ప్లేస్లో మాత్రమే బుద్ధిజం ఉంది. మిగతా చోట్లలో మరి జైనిజం బాగా పాపులర్గా ఉన్న రిలీజన్. హిందూయిజంతో పాటు జైనిజం ఉంది. హిందూయిజం యొక్క శైవేట్ టెంపుల్స్, వైష్ణవేట్ టెంపుల్స్ రాష్ట్రకూట పీరియడ్లో వచ్చినాయి. శైవేట్ టెంపుల్స్ కు ఓడిపోయినటువంటి రాజులు ద్వారపాలకులుగా మరి వాళ్ళ యొక్క స్టాచ్యూస్ కూడా వేయబడ్డాయి శైవేట్ టెంపుల్కు, మరి ద్వారపాలకులుగా. సో ఈ విధంగా ఈ రిలీజన్ సెక్యులర్ రిలీజన్గా అన్ని రిలీజన్స్, హిందూయిజం, జైనిజం, బుద్ధిజం డిక్లైనింగ్ కండిషన్, ఇస్లాం కూడా ముస్లిం వాళ్ళు కూడా ఉన్నారు. వెస్ట్ ఏషియా అరబ్బులతో సంబంధాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళ సైన్యంలో ముఖ్యమైనటువంటి సైన్యం ఎలిఫెంట్ ఫోర్స్ ఉన్నది, తర్వాత కాల్బలం ఉన్నది, హార్స్ ఫోర్స్ బలమైనటువంటి సైనిక ఫోర్స్ ఏంటంటే హార్స్, చారియట్స్ లేవు. వీళ్ళ పీరియడ్లో చారియట్స్ కనుమరుగైన సైనిక బలం, ముఖ్యమైన సైనిక బలం వెస్ట్ ఏషియాతో సంబంధాలు, అరబ్బులతో సంబంధం. సో ఆ విధంగా మిలిటరీ సిస్టమ్, అడ్మినిస్ట్రేషన్, ఫ్యూడలైజేషన్, రిలీజన్ ఆల్ డిక్లైనింగ్. బుద్ధిజం డిక్లైనింగ్, జైనిజం ప్రాస్పారిటీలో ఉంది, హిందూయిజం ప్రాస్పారిటీలో ఉంది. ఇస్లాం కూడా మరి ఇస్లాం మతస్థులు కూడా ఇండిపెండెంట్గా వర్షిప్ చేసుకొని ఉండగలిగిన ఈ రాష్ట్రకూట పీరియడ్లో. సో ఆ విధంగా మరి రాష్ట్రకూట పీరియడ్ రిలీజన్, లిటరేచర్ డెవలప్మెంట్ ఏంటంటే రిలీజన్ లిటరేచర్ పీరియడ్లో ఈ లిటరరీ డెవలప్మెంట్. అమోఘ వర్షుడు హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ పోయెట్, గ్రేట్ ప్యాటర్న్ ఆఫ్ లిటరేట్స్. సో ఆ విధంగా జైన్ స్కాలర్స్ ఎంతో మంది జైన్ స్కాలర్స్ ఇతని కోర్టులో ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన రాజులు కూడా ఆ కవిరాజ మార్గాన్ని రచించినటువంటి వాడు అమోఘ వర్షుడు. దాని తర్వాత ఇతని పీరియడ్ ఇతని యొక్క గురువు జనసేన ఆది పురాణం రాశాడు, గుణాభిరామ. సో ఇలా ఎందరో జైన్ స్కాలర్స్ పోషించబడ్డారు. వీళ్ళే కాకుండా ఇతని యొక్క సామంతుల పీరియడ్లు, వీళ్ళ యొక్క రాష్ట్రకూటుల సామంతులు వేములవాడ చాళుక్యులు. రాష్ట్రకూటుల అమోఘ వర్షుని పీరియడ్లో చాముండరాయ మినిస్టర్, చాముండరాయ గోమతేశ్వర విగ్రహాన్ని ఎక్కించాడు. కాకుండా చాముండరాయ పురాణ రచించాడు. మరి ఆ యొక్క వేములవాడ చాళుక్యులు సామంతులైనటువంటి రాష్ట్రకూటుల సామంతులైనటువంటి వేములవాడ చాళుక్యుల పీరియడ్లో కన్నడ లాంగ్వేజ్ బాగా అభివృద్ధి చెందింది. కన్నడ లిటరేచర్, కన్నడ పోయెట్, గ్రేట్ పోయెట్ ఆఫ్ కన్నడ లాంగ్వేజ్ పోయెట్ ఎవడు? కన్నడ పంపకవి ఆది పురాణ విక్రమార్జున విజయ. విక్రమార్జున విజయ అంటే ఇంద్ర కనోజుని ఎట్లా ఆక్రమించాడనేది విక్రమార్క విజయ అని ఒక బుక్ వచ్చింది. దాని మీద ఇంద్ర యొక్క విజయ దండయాత్రలు, దేని మీద? కనోజు మీద, ప్రత్యారుల మీద దండయాత్ర చేసింది విక్రమార్క విజయ. ఆది పురాణి పంప కవి వేములవాడ చాళుక్యుల కోర్టులో ఉన్నాడు. కన్నడ లాంగ్వేజ్ లో రాసినటువంటి ఆది పురాణ, మరి విక్రమార్జున విజయ. అదేవిధంగా
పంప, పొన్న పొన్న పంప, పొన్న పొన్న రాసినటువంటి శాంతి పురాణ మరి పంప, పొన్న, రన్న 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 రాసినటువంటి అజిత పురాణ, గదాయుద్ధ అనేటువంటి గొప్ప గొప్ప లిటరరీ డెవలప్మెంట్ కూడా జరిగింది. ఈ విధంగా కల్చరల్ డెవలప్మెంట్, ఏం కల్చరల్ డెవలప్మెంట్ జరిగింది అంటే నార్త్ ఇండియాలో వచ్చినటువంటి రిలీజియన్స్ అన్ని యాజ్ ఎ బ్రిడ్జ్ కింగ్డమ్గా, అంటే సెంట్రల్లో ఉన్నటువంటి కింగ్డమ్గా, రాజ్యంగా నార్త్ ఇండియాలో ఉన్నటువంటి యొక్క పాలిటీని సౌత్ ఇండియాలో దక్కన్లో ఎస్టాబ్లిష్ చేసింది. నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ఒక రిలీజన్ అయినటువంటి బుద్ధిజాన్ని, రిలీజన్ అయినటువంటి జైనిజాన్ని, హిందూయిజాన్ని, ఈ యొక్క రిలీజియన్స్ అన్నింటినీ కూడా సౌత్ ఇండియాలోకి ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. నార్త్ ఇండియాలో రాజులు ఎట్లయితే గొప్ప గొప్ప టైటిల్స్ను మరి పరమేశ్వర, పరమభట్టారక, రాజాదిరాజ, మహారాజాదిరాజ, మరి ఇలాంటి టైటిల్స్ అవలంబించారు. ఆ విధంగా కల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ నార్త్ ఇండియా టు సౌత్ ఇండియాను మరి ట్రాన్స్ఫర్మేషన్ చేయగలిగినటువంటి వాళ్ళు ఇది సాంస్క్రిట్ లాంగ్వేజ్ని కానీ, రిలీజియన్స్ని కానీ, మతాన్ని కానీ, మరి ఈ యొక్క కల్చర్ని కానీ స్ప్రెడ్ చేసి బ్రాహ్మణులకు అగ్రహారాలు, టెంపుల్స్కు అగ్రహారాలు, మరి మోనస్టరీస్కు అగ్రహారాలు, మరి ల్యాండ్ గ్రాంట్స్, ఫ్రీ ఆఫ్ ట్యాక్స్ ల్యాండ్ గ్రాంట్స్ ఇవ్వటం జరిగింది. ఆ విధంగా ఫ్యూడలైజేషన్, ఫ్యూడల్ చీఫ్స్, ఫ్యూడలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ జరిగింది. వర్తక వ్యాపారం వెస్ట్ ఏషియా తోటి, మరి వెస్ట్ కోస్ట్లో ఉన్నటువంటి ఓడరేవులతోటి, అరబ్బులతోటి, వెస్ట్ ఏషియా తోటి, ముస్లింస్ తోటి వర్తక వ్యాపారం చేశారు. కాబట్టి ఈ రాష్ట్రకూట సామ్రాజ్యం చాలా కాలం మరి ఈ వర్తక వ్యాపారంలో బలంగా ఉండటంతో సామ్రాజ్యం కూడా చాలా రోజులు బలమైనటువంటి రాజులు రావడం ఈ యొక్క సామ్రాజ్యం, రాష్ట్రకూట సామ్రాజ్యం మరి ఇండియాలో ఉన్నటువంటి 3 సామ్రాజ్యాల్లో ఇది ప్రతిహారులలో, పాలాస్ కన్నా, ప్రతిహారుల కన్నా మించిన సామ్రాజ్యంగా, దక్కన్లో అతి గొప్ప సామ్రాజ్యంగా వెలిసిందని అల్-మసూది చెప్పాడు. అల్-మసూది పేర్కొన్న రాష్ట్రకూట రాజులంత గొప్ప రాజులు మరి ప్రపంచంలో ఇతను భారతదేశంలో అతి గొప్ప రాజు అని చెప్పాడు ఈ అల్-మసూది. సో ఆ విధంగా రాష్ట్రకూట రాజు ఫ్యూడలైజేషన్ అడ్మినిస్ట్రేషన్ వల్ల, ఫ్యూడలైజేషన్ సామంతులకు ఎక్కువ చలవ, ఎక్కువ భూభాగాలను కేటాయించడంతో ఈ రాష్ట్రకూట సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నానికి వాళ్ళే లాస్ట్ రూలర్స్ అయినటువంటి అమోఘవర్షుడు, కృష్ణరాజా III అనేటువంటి వాళ్ళు తైలపా IIను వాడు బాగా తిరుగుబాటును అణిచివేసిందని మాండ్యకేట దగ్గరగా ఉన్నటువంటి భూభాగం పెద్ద ఫీప్ అంటే భూభాగాన్ని ఇవ్వటం జరిగింది. దాంతో ఈ యొక్క కళ్యాణి చాళుక్య తైలపుడు అనేవాడు బలంగా తయారైనాడు. ఎప్పుడైతే వాడు బలంగా తయారయ్యాడో రాష్ట్రకూటులను ఖర్గాను ఓడించి మాండ్యకేటాన్ని పట్టుకుంటాడు. ఆ విధంగా మాండ్యకేట రాష్ట్రకూట సామ్రాజ్యం వల్ల కళ్యాణి చాళుక్యుల వశమైంది. ఆ విధంగా రాష్ట్రకూట సామ్రాజ్యం కాంట్రిబ్యూషన్ ఏంటంటే నార్త్ ఇండియాలో ఉన్న కల్చర్ సౌత్ ఇండియాలో మరి దక్కన్లో ట్రాన్స్ఫర్మేషన్ చేయగలిగింది. ఫ్యూడలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, వర్తక వ్యాపారము మరి వెస్ట్ కోస్ట్ ఉన్నది కాబట్టి వర్తక వ్యాపారం కూడా బాగా జరిగింది. ఆ వ్యాపారం యొక్క లాభంతో రాష్ట్రకూట సామ్రాజ్యం బాగా ఎక్కువ నిలబడగలిగింది. నార్త్ ఇండియాలో ఉన్న ప్రతిహారులకు పాలాస్తో పోలిస్తే ఇది ఎక్కువగా లాంగెస్ట్ పీరియడ్ ఉండడానికి గల కారణం అగ్రికల్చర్ బేస్, దుర్భేద్యమైనటువంటి కోటలు ఈ యొక్క దక్కన్లో ఉండటం, దుర్భేద్యమైన కోటలు నిర్మించుకున్నారు రాష్ట్రకూటలు.
అదేవిధంగా అగ్రికల్చర్ బేస్ ఉన్నటువంటి రాష్ట్రకూట ఈ దక్కన్ పీఠభూమి, అదేవిధంగా వెస్ట్ కోస్ట్లో ఉన్నటువంటి యొక్క వాణిజ్య వ్యాపార యొక్క లాభాలు, మరి వాటి నుంచి వచ్చేటువంటి ట్యాక్సెస్, వాటి నుంచి వచ్చే ఆదాయం రాష్ట్రకూట రాజ్యాన్ని ఎక్కువ కాలం నిలువరింపజేసింది. ఆ విధంగా పెద్ద సామ్రాజ్యంగా అవతరింపజేసింది. ఆ విధంగా రాష్ట్రకూట రాజులు 742 నుంచి దాదాపు 1000 అంటే దాదాపు 200 సంవత్సరాలకు పైగా పరిపాలించి నార్త్ ఇండియాలో ఉన్నటువంటి యొక్క కల్చర్, రిలీజన్, లాంగ్వేజ్, సంస్కృత లాంగ్వేజ్ని, టెంపుల్స్ కల్చర్ను, మరి కోటలను, నార్త్ ఇండియాలో ఉన్న కోటలు నిర్మించుకునే కోటలు కూడా నిర్మించుకోవడం, నార్త్ ఇండియా కల్చర్ను, బ్రాహ్మణులు కూడా ఈ సౌత్ ఇండియాకు వచ్చారు. కన్నడ ప్రామినెంట్ ఏంటంటే రాష్ట్రకూటుల యొక్క మాండ్యకేట, మాల్కేడ్ అనేది కర్ణాటకలో ఉంది. కాబట్టి కర్ణాటక ఇన్ఫ్లుయెన్స్, కన్నడ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా కనిపిస్తుంది రాష్ట్రకూట సామ్రాజ్యంలో. సంస్కృత లాంగ్వేజ్ అఫీషియల్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్గా, రెండవ భాషగా బాగా అవతరించినటువంటి లాంగ్వేజ్గా ఉన్నటువంటి భాష ఏంటి అంటే కన్నడ లాంగ్వేజ్. కన్నడలో కవిత్రయం అని చెప్పుకున్నటువంటి పంప, పొన్న, రన్న అనే వాళ్ళు ఈ రాష్ట్రకూట సామంతులైనటువంటి వేములవాడ చాళుక్యుల కొలువులో ఉన్నారు. ఆ విధంగా కన్నడ లాంగ్వేజ్ ఈ యొక్క రీజనల్ లాంగ్వేజ్గా ఎమర్జ్ కావటానికి రాష్ట్రకూటుల యొక్క పరిపాలన దోహదం చేసిందని చెప్పవచ్చు. ఆ విధంగా ఫ్యూడలైజేషన్, అగ్రహారాలు, బ్రాహ్మణులు, మరి ఆ విధంగా బ్రాహ్మణులు కూడా మరి కర్ణాటక నుంచి, కర్ణాటక ఇన్ఫ్లుయెన్స్ ఆంధ్ర మీద, కర్ణాటక ఇన్ఫ్లుయెన్స్ ఈ యొక్క మరి మిగతా మాల్వా ప్రాంతాన్ని ఎక్కువగా రాష్ట్రకూటులు బాగా పరిపాలించినటువంటి ఏరియాలు ఏంటి అంటే మాల్వా ప్రాంతం. మరి రాష్ట్రకూటులు ఎమర్జీ కావడానికి ముఖ్యమైన మొట్టమొదటి బిగినింగ్లో ఏంటంటే ఈ అరబ్ ఇన్వాషన్ ఆఫ్ సింధు ఏరియాను పట్టుకున్నాడు అరబ్బులు. 12 and 13లో మహమ్మద్ బిన్ కాసిం అరబ్ ఇన్వాషన్ ఆఫ్ సింధు తర్వాత వికేట్ అయిన ప్రాంతాన్ని ఫిల్ చేసి గొప్ప సామ్రాజ్యంగా తీర్చిదిద్దినటువంటి వాళ్ళు రాష్ట్రకూటులు. ఆ విధంగా అరబ్బులు పోయిన తర్వాత సింధు ప్రాంతంలో ఈ ప్రాంతంలో పోయింది, అలజడుల వల్ల పోయిన తర్వాత ఈ యొక్క గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించి నార్త్ ఇండియా కల్చర్, రిలీజన్, లాంగ్వేజ్ని, మరి దాంతోపాటు సౌత్ ఇండియాలో ఉన్నటువంటి కన్నడ లాంగ్వేజ్ని పాపులర్ లాంగ్వేజ్గా చేయగలిగినటువంటి వాళ్ళు రాష్ట్రకూటులు. ఆ విధంగా మనం ఈరోజు రాష్ట్రకూట రాజులు కైలాస టెంపుల్ నిర్మించినటువంటి కృష్ణరాజవన్, సేవేట్ టెంపుల్, ఆ విధంగా రాష్ట్రకూటులు సేవేట్, వైష్ణవేట్, హిందూయిజం, మరి హిందూయిజాన్ని, జైనిజాన్ని గొప్పగా పోషించినటువంటి వాళ్ళు, శక్తిజాన్ని కూడా పోషించినటువంటి వాళ్ళు రాష్ట్రకూటులు. ఆ విధంగా హిందూయిజం మరి జైనిజం బాగా పోషించబడింది రాష్ట్రకూటుల కాలంలో. బుద్ధిజం డిక్లైనింగ్ కండిషన్లో ఉంది. ఇస్లాం రిలీజన్ కూడా మరి ఇక్కడ ఫ్రీగా మరి మనగలిగింది. రాష్ట్రకూటులు ఎట్లాంటి పాలసీ అంటే రిలీజియస్ సెక్యులర్ రిలీజియస్ పాలసీని ఫాలో అయినారు. కాబట్టి అన్ని రిలీజియన్స్ మనగలిగాయి. కొన్ని ప్యాటర్నైజేషన్ వల్ల మరి జైనిజం ఉన్న స్థితికి వచ్చింది, హిందూయిజం ఉన్న స్థితికి వచ్చింది. కానీ బుద్ధిజం ప్యాటర్నైజేషన్ తగ్గిపోవడం వల్ల డిక్లైనింగ్ కండిషన్ చూసింది. ఆ విధంగా మరి బ్రిడ్జ్ కింగ్డమ్గా ఉన్నటువంటి రాష్ట్రకూటులు మరి మాన్యకేటాను పెద్ద క్యాపిటల్ కట్టడమే కాకుండా కైలాస టెంపుల్, లిటరేచర్లో మరి సంస్కృత లాంగ్వేజ్, కన్నడ లాంగ్వేజ్,
మరి ఇవన్నీ నార్త్ ఇండియన్ కల్చర్ మరి సౌత్ ఇండియాకు దక్కన్కు స్ప్రెడ్ కావడానికి తోడ్పడినటువంటి వాళ్ళు ఈ రాష్ట్రకూటులు ఆ విధంగా అతి గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించి దక్కన్లో 200 సంవత్సరాల పైగా పరిపాలించినటువంటి వాళ్ళు రాష్ట్రం